ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాలనుకున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమాస్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 100+ వేకెన్సీ అయితే ఉన్నాయి. పర్మనెంట్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ చేయడానికి వీటికి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అలాగే వైఫై బిల్లు కూడా కంపెనీ వాళ్ళనేది మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో రోజుకి మనకు $20 అనేది మనకు కంపెనీ వాళ్ళనేది ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ రూపీస్లో మనకు 1700 రూపాయలు అనేది కంపెనీ వాళ్ళైతే పే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ నుండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. స్పెషల్గా నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఫుల్ టైం మీకు అనేది వర్క్ అనేది ఉంటుంది. ఇంకా జాబ్ టైప్ వచ్చేసి మనకు పర్మనెంట్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి లొకేషన్ చూసుకున్నట్టయితే సో వీటికి మనకు యూఎస్ఏకి సంబంధించినటువంటి ఏవైతే సర్వీస్ అయితే ఉంటుందో అక్కడ వరకు లొకేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే మీరు పర్మనెంట్గా ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి అవర్కి మీకు $20 అనేది కంపెనీ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా వర్క్ టైమింగ్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్స్డే నుంచి సాటర్డే ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల వరకు అనేది మనకు కంపెనీ వాళ్ళు అనేది షెడ్యూల్ అనేది చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వర్క్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎవరైతే డెలివరీ ఏదైతే చేస్తూ ఉంటారో మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారో, అంటే డెలివరీ ఆర్డర్ మిస్ అవ్వడము లేదా అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ మిస్ అవ్వడము ఇలాంటి సమస్యలు ఏవైతే వస్తూ ఉంటాయో సో ఆ టైంలో మనము వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కరెక్ట్గా మనమైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో క్లియర్గా మీరు చదివిన తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ డిప్లొమా. సో ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమాస్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్గా కస్టమర్ సర్వీస్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అనేది చేసి ఉంటారో అంటే వర్క్ అనేది చేసి ఉంటారో సో వాళ్ళకి ప్లస్ అనేది అవుతుంది. అలాగే వాళ్ళ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు ఖచ్చితంగా కంప్యూటర్ యూజింగ్ అనేది ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. బేసిక్గా ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్ వీటికి సంబంధించిన ఇంటర్నెట్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్రతి జాబ్కు కూడా మనకు బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడము అలాగే వాటికి సంబంధించిన రైటింగ్ స్కిల్స్ కూడా మీకైతే సో వచ్చి ఉంటే ఇంకా ఈజీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. సో వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు నోటిఫికేషన్ చదివిన తర్వాత వీటికి సంబంధించినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటాయి. ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మంచి పాయింట్స్ అనేది మీరు తీసుకొని మీ రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేసుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకైతే ఫ్యూచర్లో అమెజాన్ కంపెనీకి ఏ జాబ్కి అప్లై చేసినా కానీ వేరే కంపెనీలకు అప్లై చేసినా కానీ ఈజీగా మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే వర్క్ చేయడానికి మనకు వాళ్ళే కంపెనీ వాళ్ళే మనకు ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే వైఫై బిల్లు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు వీటికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేది కూడా సో కంపెనీ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీక్లీ కూడా మనకు కొన్ని సెక్షన్స్ అనేది కనెక్ట్ చేస్తారు. అంటే కొత్తగా అప్డేట్స్ ఏవైతే వచ్చి ఉంటాయో ఆ అప్డేట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ సంబంధించిన లింక్ అంతా కూడా మనకు ఓపెన్ అవుతుంది. దాంతో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనమంతా కూడా క్లియర్గా మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చిన్న మిస్టేక్ చేసినా కానీ సో వీళ్ళు రిజెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏటీఎస్, ఈ ఏటీఎస్ అనేది రెజ్యూమ్స్ అనేది చాలా తక్కువ టైంలోనే పిక్ చేసుకుంటుంది. అంటే ఒక 1000 మంది అప్లై చేశారంటే సో వాటికి కంపెనీకి సంబంధించినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో సో వాటి తగ్గట్టుగా ఏవైతే కీవర్డ్స్ అయితే వాళ్ళ రెజ్యూమ్లో అయితే ఉంటాయో వాళ్ళటి మాత్రమే పిక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు యాక్సెప్ట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వేరే పేజ్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్గా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేయాలి. సో ఫిలప్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే మనమైతే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకంటే కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ కాబట్టి సో ఖచ్చితంగా యూజర్ అనేది ఖచ్చితంగా తన మొబైల్ నేమ్ ఏదైతే ఉందో సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ అయితే ఉంది, కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్